రైతులకి ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మంటూ సంగారెడ్డి వేదికగా కేసీఆర్ కి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివని విమర్శించారు. బీఆర్ఎస్ బియ్యం పశువులకి దాణాగా వేస్తే తామిస్తున్న సన్న బియ్యంతో పేద కుటుంబాలకి బుక్కెడు బువ్వ దొరుకుతోందన్నారు. సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తే వర్కౌట్ కాలేదని ఏకంగా అఘోరా పూజలు చేస్తున్నారని ఆరోపించారు. 100 కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నేత దొరకరని, జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలే కాపాడుకోవాలన్నారు సీఎం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి నీ జిల్లా గడ్డ మీద నుంచి రా శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. అఘోరా రావు, అగ్గిపెట్టె రావు, 100 పెట్టి సీస నిండా పెట్రోల్ తెచ్చుకోండు, 10 పైసలు అగ్గిపెట్టె మర్చిపోయిండు. కోల్పోయిన అధికారాన్ని సాధించుకోవాలంటే పిల్లల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళు శవాలుగా మారాలి, ఆ శవాలనే పునాదులుగా చేసుకొని అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. నేను మీ అన్నగా చెప్తున్నా, రేవంత్ అన్నగా మీకు మాట ఇస్తున్నా, మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో నేను, జగన్న, ఉత్తమన్న, మహేష్ గౌడ్ గారు కలిసి పనిచేస్తున్నాం. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. దుర్మార్గులు, కుట్రదారులు మీ దగ్గరకు వస్తారు, ఉన్నవి లేనివి చెప్తారు, వాళ్ళ మాయలో పడకండి. ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు. ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న, మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్కి పోయినా, చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా, మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు. ఆనాడు ఊరిచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా కొట్టిండు. మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఆయనకు మాత్రం 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. మన పేదోళ్ళకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ మీ తమ్ముడు 2 ఏళ్లలో 7 లక్షల ఇండ్లు పేదోళ్లకు కట్టించి ఊరూర ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అందుకే ఆ రోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, ఏ ఊరిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినవో ఆ ఊరిలో ఓట్లు నువ్వేపించుకో. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు నేను కట్టించునో ఆ ఊర్లో నేను ఓట్లు వేయించుకుంటా, నీకు డిపాజిట్ వస్తే చూస్తా అని సవాల్ విసిరిన. ఇవాళ కూడా సవాల్కు కట్టుబడి ఉన్నా. నిలబడేది నిలబడింది, నిలబడితే నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా దొరకడు.